ఏఐ హాలోజినేషన్ అంటే ఏంటో మనకు తెలుసు. ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టు ఊహించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మనం బీటెక్లో ఫైనల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎలాగైనా పాస్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఆ క్వశ్చన్ అంటే మనకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా మనకు నచ్చింది, మనకు వచ్చింది రాసేసి వచ్చేస్తాం అనమాట. అప్పుడు మన ఫీలింగ్ ఏంటి అంటే ఏదో ఒకటి రాసాడులే పోపం అని, పోనీలే పాపం అని చెప్పేసి ఎవరైతే పేపర్ దిద్దుతుంటారో వాళ్ళు మనల్ని పాస్ చేస్తారు అని మన ఉద్దేశం. సో ఇలాంటి ఒక సిచ్యువేషనే డెలాయిట్ ఆస్ట్రేలియాలో జరిగింది. డెలాయిట్కి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ ప్రకారం ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ వెల్ఫేర్ నుంచి ఒక ఫైనల్ రిపోర్ట్ని వాళ్ళు ప్రిపేర్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. సో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేశారు. అందులో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేసింది అంటే లేని నెంబర్స్ని ఉన్నట్టు ఊహించుకోవడం, ఎక్కడెక్కడ కోర్టు కేసులు జరిగాయని, ఆ కోర్టు కేసుల్లో జడ్జెస్ ఏదో జడ్జిమెంట్ ఇచ్చారని, ఇవన్నీ ఎక్కడా జరగలేదు. జస్ట్ ఆ ఇచ్చిన టాస్క్ని ఎలాగోలా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో ఒక రిపోర్ట్ని జనరేట్ చేసేసి అది డెలాయిట్కి ఇచ్చింది. డెలాయిట్ వాళ్ళు దాన్ని గుడ్డిగా జడ్జ్ చేయకుండా, క్రాస్ చెక్ చేసుకోకుండా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్కి ఇచ్చారు. వాళ్ళు కూడా పబ్లిష్ చేసేసారు. పబ్లిష్ చేసుకున్న తర్వాత తెలిసింది అందులో హండ్రెడ్స్ ఆఫ్ మిస్టేక్స్ ఉన్నాయని. ఆ నెంబర్స్ రియల్ నెంబర్స్ కాదు, ఆ కోర్టు కేసులు ఎక్కడా జరగలేదు, జడ్జెస్ ఎవ్వరూ దాన్ని జడ్జిమెంట్ చేయలేదు. సో మనం ఏంటంటే చాట్‌జీపీటీకి ఒక టాస్క్ ఇచ్చేస్తే అది కొన్నిసార్లు దాని ఇష్టం వచ్చినట్లు ఏదేదో ఊహించేసుకొని అదే రియల్ అన్నట్టు మనకి ఇచ్చేస్తుంది అనమాట. ఖచ్చితంగా అప్పుడు మనం జడ్జ్ చేసే పొజిషన్లో ఉండాలి, జస్టిఫై చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. దీనివల్ల ఏమైందంటే డెలాయిట్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్కి $400,000 రీపే చేయాల్సి వచ్చింది. ఇక్కడ డబ్బులు ఒకటే మ్యాటర్ కాదు, రెప్యుటేషన్ అనేది మ్యాటర్. డెలాయిట్ రెప్యుటేషన్ అనేది దెబ్బతింది. ఎందుకంటే వాళ్ళు ఒక టెక్నాలజీని అట్టర్ ఫెయిల్యూర్గా యూజ్ చేశారు. వాళ్ళకి వచ్చే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది అండ్ వాళ్ళ ఎంప్లాయీస్ పైన ఎఫెక్ట్ కూడా పడుతుంది. వాళ్ళని ఆడిట్ చేయాల్సి వస్తుంది, ఎవరు చేశారు ఇదంతా అని చెప్పేసి మళ్ళీ మొత్తం బ్యాక్ అంతా వెళ్ళి ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది ఫైనలైజ్ చేయాలి. ఎంప్లాయీస్ మొరాలిటీ దెబ్బతింటుంది. డెలాయిట్ రెప్యుటేషన్కే ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది అనమాట. సో టెక్నాలజీ వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. ఒక ఓవర్ హైప్ని మనం రియల్గా తీసేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసేయడము, ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్యూర్లీ ఓవర్ హైప్గానే ఉంది. ఇప్పుడిప్పుడే దాని మీద కొంచెం రియలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక చాట్‌జీపీటీ, ఒక జెమినీ లాంటిది మాత్రమే. అంటే బెటర్ దాన్ గూగుల్ సెర్చ్. ఒక లార్జ్ డేటా సెట్ని తక్కువ టైంలో క్వైరీ చేసి మనకు బెటర్ ఆన్సర్ ఇవ్వగలిగే ఒక సెర్చ్ ఇంజన్ మాత్రమే ప్రజెంట్. మేబీ ఫ్యూచర్లో టెక్నాలజీ అనేది రావచ్చు, మనం ఎప్పుడు టెక్నాలజీకి ఆపోజిట్ అయితే కాదు. కానీ ఆ టెక్నాలజీ అనేది గ్యారంటీనెస్ ఇవ్వాలి, ఆ టెక్నాలజీ అనేది ఒక ప్రూవ్ ఇవ్వాలి, ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. 100కి 200% అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే దాన్ని మనం కంప్లీట్లీ యూజ్ చేయాలి తప్ప ఓవర్ హైప్ని నిజం అని చెప్పి మనం ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. నేను కూడా నా సెషన్స్లో నేను చాట్‌జీపీటీ అనేది ఆల్మోస్ట్ యూజ్ చేయను. ఎందుకు యూజ్ చేయను అంటే ఇప్పుడు స్టూడెంట్స్ నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నారు. నేర్చుకునే స్టేజ్లోనే మనం చాట్‌జీపీటీ పైన ఎక్కువ డిపెండ్ అయితే జడ్జ్ చేసే సిచ్యువేషన్కి మనం రాలేము. సో నేర్చుకునేటప్పుడు నేను మోస్ట్లీ గూగుల్ సెర్చ్ యూస్ చేస్తాను, అఫీషియల్ డాక్యుమెంటేషన్ యూస్ చేస్తాను. వన్స్ మీరు టెక్నాలజీ నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు చాట్‌జీపీటీ యూస్ చేయడం స్టార్ట్ చేస్తే దాన్ని మీరు జడ్జ్ చేయగలరు, అది రైట్ ఆర్ రాంగ్ అనేది మీరు ఊహించుకోగలరు. అందుకని నేర్చుకునేటప్పుడు నేను మోస్ట్లీ యూస్ చేయను. 99.9%, 1 or 2 సిచ్యువేషన్స్లో మాత్రమే యూస్ చేస్తాను. సో ఏఐని ఇప్పటికైతే గ్రాంటెడ్గా తీసుకోవద్దు, అది జస్ట్ బెటర్ దాన్ గూగుల్ సెర్చ్ మాత్రమే. ఫ్యూచర్లో వస్తే చూద్దాం, గ్యారంటీ వచ్చినప్పుడు. సో ఇప్పటికైతే మీరు ఏఐ గురించి ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.